హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ది కంప్లీట్ అనే ది కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమానికి స్వాగతం మాస్టర్స్. డైలీ మనం ది కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమంలో డైలీ సీనియర్ మాస్టర్స్ చేత సత్సంగం జరుపుకుంటున్నామండి. దానిలో భాగంగా ఈ రోజు మన ముందున్నారు విశాలాక్షి మేడం గారు. ఈ మేడం పత్రి సార్ నుండి ఏం నేర్చుకున్నారు, దాన్ని అందరికీ ఎంతవరకు అందించగలుగుతున్నారు అనే దాని గురించి ఈ రోజు ఈ మేడం మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. అందరం కూడా ఆ మేడం యొక్క జ్ఞానాన్ని అందుకుందామండి. మేడం విశాలాక్షి గారు, మీకు ఈ కార్యక్రమానికి స్వాగతం మేడం. ఓవర్ టు అండి. థ్యాంక్ యూ మేడం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. త్రిమూర్తుల సమానమైన గురువు గారికి నా మొదటి ప్రణామాలు. అలాగే నాకు ధ్యానం నేర్పిన నా మొదటి గురు మనోరమ మేడం గారికి, మార్గదర్శన గురువులైన అందరూ పిరమిడ్ మాస్టర్స్కి నా కోటి కోటి ప్రణామాలు. అలాగే ఈరోజు గురువు గారి గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చిన ది కంప్లీట్ మ్యాన్ టీం అందరికీ నా కృతజ్ఞతలు. ఓకే, నేను 2003లో ధ్యానానికి వచ్చాను. నేను ధ్యానానికి ఆత్మజ్ఞానం కోసం రాలేదు. నాకు అనారోగ్యం వలన నేను ధ్యానానికి వచ్చాను. నా మొదటి గురువు షిమాగాలో సీనియర్ పిరమిడ్ మాస్టర్గా ఉన్న శ్రీమతి మనోరమ మేడం గారు. సో మేడం గారి నుంచి పత్రి సార్ మేడంకి తెలిపిన ఎంతో జ్ఞానాన్ని నాకు అందించారు. 2004లో నేను మొదటిసారి పత్రి సార్ని చూశాను షిమోగాలో. మేడం ధ్యాన యజ్ఞం అరేంజ్ చేశారు. ఆ రోజు పత్రి సార్ని మొదటిసారిగా చూడడం జరిగింది. ఆ రోజు మేడం గారిని అడిగాము, పత్రి సార్ మా ఊరికి వస్తారా అని. మేడం చాలా కష్టము, చాలా కష్టపడాలి, అన్ని చోట్లకి సార్ వెళ్ళరు అని చెప్పారు. ఇక మేము ఊరికే ఉండిపోయాము. ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు నా వర్క్ అయిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. నాకు మేడం తప్ప ఇంకెవరు మాస్టర్స్ అప్పటికి తెలియరు. సెకండ్ టైం 2008లో పత్రి సార్ మా ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు మా హస్బెండ్ చాలా కష్టపడి ఎవరెవరికో ఇన్ఫ్లుయెన్స్ చేసి సార్ని ఇంటికి పిలుచుకొని వచ్చారు. సార్కి మిర్చి బజ్జీలు అంటే చాలా ఇష్టమని ఆ రోజు ఎంతో ఇంట్రెస్ట్గా సార్ వస్తున్నారన్న ఒక సంతోషంతో ఆ రోజు మిర్చి బజ్జీలు చేశాము. సార్ ఆ రోజు వచ్చి, ఆ రోజు ఈవినింగ్ సార్ వచ్చింది. ఈవినింగ్ అక్కడ మా ఇంట్లో స్నాక్స్ తీసుకొని మళ్ళీ వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఆ రోజు 2008 నుంచి సార్ ఎప్పటి వరకు ఇక్కడ శరీరంతో ఉన్నారో 2022 వరకు ఎవ్రీ ఇయర్ సార్ వచ్చేవారు. ఎందుకో తెలీదు, సార్కి హుబ్లీలో ధ్యాన ప్రచారం చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. అప్పట్లో సార్ వస్తే చాలా తక్కువ మంది ధ్యానానికి వచ్చేవారు. పత్రి సార్ ఎవ్రీ ఇయర్ వచ్చేవారు. అలాగే సార్తో అందరూ పిరమిడ్ మాస్టర్స్ని పిలుచుకొని వచ్చేవారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ధ్యాన అనుభవాలనే చెప్పించేవారు. తర్వాత ఫ్లూట్ వాయిస్తూ మా ఇంటి వారందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయించేవారు. సార్కి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేయాలని ఎప్పట్లో సార్ ఆశ. సార్ అనేవారు, ధ్యానం నేర్పించాలమ్మా అందరికీ అని. కానీ నాకు అప్పట్లో అంత ధైర్యం లేదు, ఇంటి పరిస్థితి. నేను సార్కి ఓకే అని చెప్పేదాన్ని, కానీ నేను ధ్యానం ప్రచారానికి వెళ్ళలేదు.
అందుకని సార్ వచ్చినప్పుడు నాకు మాట్లాడడానికి ఏ విషయం ఉండేది కాదు. ఎందుకంటే సార్ చెప్పిన మాట నేను చేయడం లేదు అనే భావన నాలో ఉండేది. సో, 2017లో కొట్టూరులో అంటే మా సిస్టర్ కొట్టూరులో ఉంటారు. అక్కడ పిరమిడ్ ఓపెనింగ్‌కి సార్ వచ్చారు. ఆ రోజు పిరమిడ్ ఓపెనింగ్ చాలా అద్భుతంగా జరిగింది. ఆ రోజు నైట్ సార్‌కి నేను చెప్పాను. నేను 2017లో స్కూల్‌కి వెళ్ళడం జరిగింది ధ్యాన ప్రచారానికి. సార్‌తో నేను చెప్పాను. సార్ నేను ధ్యాన ప్రచారానికి వెళ్తున్నాను సార్. స్కూల్స్‌కి వెళ్తున్నాను. ఆహ్, నాకేం తెలుస్తుందో అది చెప్తూ ఉన్నాను అని సార్‌తో అన్నాను. సార్ అన్నారు, "చెప్పాలమ్మా అందరూ చెప్పాలి. నీకు ఏ వస్తే ఏ చెప్పాలి. బి వస్తే బి చెప్పాలి" అని సార్ అన్నారు. ఆ రోజు రాత్రి సార్ పడుకొని పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు సార్ నన్ను పిలిచి చెప్పారు. "చూడమ్మా హుబ్లీ, ధారవాడ అంతా నీవు ఒక్క మాస్టర్‌వే చాలు" అని నాతో అన్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను సీరియస్‌గా కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఎంత జ్ఞానము ఉండాలి చెప్పడానికి. నాకేది రాదు. ఏదో అంతంత మాత్రమే నేను నేర్చుకొని చెప్తూ ఉన్నాను. సార్ ఇలా చెప్పేసారు కదా! నేను ఓకే అన్నాను అప్పుడు సార్‌కు. కానీ ఆ మాటలు నాకిప్పుడు కూడా గుర్తున్నాయి. సో, ఆ తర్వాత 2013లో హుబ్లీలో పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు సారు. అప్పట్లో మా కర్ణాటక చీఫ్ మినిస్టర్ జగదీష్ షెట్టర్ వారిని కలిసి హుబ్లీలో ఒక పిరమిడ్ రావాలని సార్ ఆయనను ఆయనకు చెప్తే ఒక 2013లో పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2018లో ఆ పిరమిడ్ ఓపెనింగ్ బ్రహ్మాండంగా జరిగింది. అక్టోబర్ 3, 2018. సో, సార్ నేను అప్పట్లో అలా అనుకునేదాన్ని నేను. సో, పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతోంది. ఇక్కడ ఏ మాస్టర్ వచ్చి ఏ జ్ఞానం చెప్తారో ఏమో! ఎవరిని సార్ ఇక్కడ పిలుచుకొని ఇక్కడ పెడతారో ఏమో! అని నేను ఆలోచించేదాన్ని. సార్ కానీ 2017 నుంచి నేను ప్రచారం స్టార్ట్ చేసుకున్నాను. ప్రతిరోజు ఒక ఏరియాలో ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్లి, అక్కడ కొంతమందిని కూర్చోబెట్టి నేను మెడిటేషన్ చెప్పేదాన్ని. అలా 6 డేస్ వెళ్ళేదాన్ని నేను 17లో. సో, 2018లో పిరమిడ్ ఓపెనింగ్ అయింది. ఆ రోజు సార్ రాత్రి చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 1500 మెంబర్స్ ఆ ఫంక్షన్‌కొచ్చారు ఓపెనింగ్‌కి. ఫస్ట్ టైమ్ నేను ఫంక్షన్‌లో నా ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాను. అది కూడా ఎలా అంటే, వరాహమూర్తి సార్ మీకందరికీ తెలుసు బెంగుళూరులో ఆహ్, పిరమిడ్ వ్యాలీలో ఉండేవారు. ఆయన విశాలాక్షి అథిని మేడము, ఆయన సుబ్రహ్మణ్య సార్ అందరూ ప్రచారానికొచ్చారక్కడ. ఆయన నాతో అన్నారు, "మేడం మీరు కూడా మాట్లాడాలి ఆ రోజు" అని. సో, నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది. నేను ఆహ్, ఏం మాట్లాడాలి అని ఒక పేపర్‌లో రాసుకొని, రోజు నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. అంటే ఆ స్టేజ్ పైన నిలబడిన తర్వాత అన్నీ మర్చిపోకూడదు అని ఏదో ఒక ఆహ్, ఫియర్ నాలో ఉండింది. అందుకని నేను ఇంక రోజు ప్రాక్టీస్ చేసేదాన్ని. కానీ ఆ రోజు చాలా అద్భుతంగా నేను మాట్లాడానని అందరూ చెప్పారు. సో, సార్ ఎవ్రీ టైమ్ మా ఇంటికి వచ్చారు. వచ్చేతప్పుడు కొన్ని విషయాలు మాట్లాడేవారు. ఏదేదో ఇంకా మెడిటేషన్ గురించి చెప్పేవారు సారు. సంకల్ప శక్తి గురించి చెప్పారు సారు. జ్ఞాన నవరత్నాలు సార్ మంచి కాన్సెప్ట్ అంటే జ్ఞాన నవరత్నాలు. అందులో నేను ఎక్కువ ఫాలో అయిన ఒక విషయం ఏదంటే సహనమే ప్రగతి అనే విషయం. ఎందుకంటే నేను 2003లో మెడిటేషన్ స్టార్ట్ చేశాను. నాకు ఆహ్, ఏ అనుభవాలు లేవు. థర్డ్ ఐ విషన్స్ లేవు. ఆస్ట్రల్ ట్రావెల్ లేదు. కానీ ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా నేను కంటిన్యూయస్‌గా మెడిటేషన్ చేసేదాన్ని.
సో, నేను అనుకునేదాన్ని, నేను సాధన చేస్తూ ఉన్నాను. తప్పక దానికి రిజల్ట్ వస్తుంది అని నేను అనుకునేదాన్ని. సో, దానికి ప్రతిఫలంగా ఒక పెద్ద గిఫ్టే సార్ నాకిచ్చేశారు. అదేంటి అంటే, మా ఊర్లో పిరమిడ్‌లో అక్కడ క్లాసులు చేయడానికి నేనే ఇప్పుడు వెళ్తున్నాను. సో, ఏ మాస్టర్ కూడా అక్కడికి రాలేదు. ఎవరిని సార్ పిలిపించలేదు. ఆహ్, నేను అక్కడ ఎవ్రీ సాటర్‌డే, ఎవ్రీ పౌర్ణమి రోజు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. చాలా ఆహ్, అద్భుతంగా పిరమిడ్‌లో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. నేను అక్కడ స్టార్ట్ చేసినప్పుడు నాకే జ్ఞానం లేదు. ఏం చెప్పాలి? ధ్యానం ఎలా చేయించాలి తెలుసు. కానీ ఏం చెప్పాలి నేనక్కడ? నాకే విషయం తెలీదు. ఇలా అనుకునేదాన్ని. కానీ సారు ఒక మాట చెప్పారు. ఒక స్పీచ్‌లో, భగవంతుడు నీవు ఒక్క మెట్టు, ఒక్క స్టెప్ ముందు వేస్తే 99 మెట్టులు భగవంతుడు నీ దగ్గర వస్తాడు అని ఒక స్పీచ్‌లో చెప్పారు. అలాగే నేను ప్రచారం చేయాలని ఒక్క అడుగు ముందు వేశాను. 99 అడుగులు పత్రి సార్ నా దగ్గరొచ్చి నా నుంచి అన్ని విషయాలు చెప్పిస్తూ, చెప్పిస్తూ వస్తున్నారు. అదొక్కటే కాదు. సార్‌కి నా మీద చాలా చాలా అనుగ్రహం ఉంది అనుకుంటాను. ఎందుకంటే మేడం గారి స్వర్ణామృతం జరిగింది. దాని తర్వాత ధ్యానామృతం స్టార్ట్ చేశారు మేడం. ఒకరోజు సార్ ఫోన్ చేసి, "మేడం వస్తారు, బాగా చూసుకోమ్మా" అని సార్ అన్నారు. మేడం వచ్చారు. మేడం ఫస్ట్ టైమ్ వచ్చారు మేడం. నాకంత మేడం పరిచయం లేదు. సో, మేడం వచ్చారు. బాగా చాలా ఫ్రీగా మాట్లాడారు. ఎందుకంటే సార్ మా గురించి అన్నీ చెప్పారు మేడంకు. కానీ సడెన్‌గా మార్నింగ్ నాకొక గుడ్ న్యూస్ ఇచ్చారు మేడం. ధ్యానామృతంలో నీ అనుభవం చెప్పాలి. మీ హస్బెండ్ అండ్ వైఫ్ మీ ఇద్దరి ఇంటర్వ్యూ నేను తీసుకుంటాను అని మేడం చెప్పారు. నేననుకున్నాను, నాకు థర్డ్ ఐ విజన్స్ లేవు. ఆస్ట్రల్ ట్రావెల్ అనుభవాలు లేవు. మేడంకేం చెప్పాలి నేను? ఈ ఇంటర్వ్యూలో నేనేం మాట్లాడాలి? నేను ధ్యానం నేర్పిస్తున్నాను. అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. ఇది మాత్రమే ఎలా చెప్పాలి నేను అని అనుకున్నాను. కానీ ఆ రోజు మేడము, చందు గారు ఎంత బాగా నాలోని విషయాలన్నీ బయటికి తీశారంటే 2 ఎపిసోడ్‌లు చేశారు సారు, మేడం. నా ఒక క్యారెక్టర్ గురించి చాలా మేడము హైలైట్ చేశారు. అంటే ఎలా సహనంగా ఉండాలి, ఫ్యామిలీలో ఇగో ఉండకూడదు, హస్బెండ్ అండ్ వైఫ్‌లో నేనెక్కువ, తను తక్కువ అన్న ఒక ఆహ్, ప్రాబ్లమ్ రాకూడదు. ఎలా ఫ్యామిలీలో ఒక శాంతిని తీసుకురావాలి. ఇవన్నీ నా పర్సనల్ లైఫ్ గురించి నేను చెప్పాను. మేడం చాలా ఇష్టపడ్డారు. ఇదే కావాలమ్మా లైఫ్‌లో. కేవల థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్‌గా మనము ఫ్యామిలీలో శాంతిని తీసుకురావాలి అని చాలా మెచ్చుకున్నారు. సో, అది కూడా నా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఒక ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. సో, దాని తర్వాత నేను అనుకునేదాన్ని, సార్ నాకొక అవార్డ్ ఇవ్వాలి. అంటే నేను వర్క్ చేయాలి. సార్ నాకు మెచ్చుకోవాలి. సార్ నన్ను మెచ్చుకోవాలి. సార్ నాకు అవార్డ్ ఇవ్వాలి. సో, అందరు ముందు నన్ను సారు బాగా పని చేస్తున్నారని మెచ్చుకోవాలి అని అనుకునేదాన్ని. 2022లో ఆహ్, మేము వైశ్యాసు. మన క్యాస్ట్‌లో ఎవ్రీ ఇయర్ మన సాధనకు అక్కమహాదేవి అవార్డ్ ఇచ్చేది అలవాటు. సో, బెంగుళూరు అతను ఫోన్ చేసి ఒకరోజు, "మేడం ఈ అవార్డ్‌కి మిమ్మల్ని కూడా సెలెక్ట్ చేశాము" అని నాకు చెప్పారు. చూడండి, సార్‌ని నేను ఏమి అడిగానో అది నాకు ఇస్తూ వచ్చారు. అది కూడా నేను వర్క్ చేయాలి. ఊరికే నాకు వద్దు మీ అవార్డులు. నేను వర్క్ చేయాలి. మీరు నాకు
మీ అప్రిసియేషన్ నాకు కావాలి అని నేను అనుకునేదాన్ని. దానికి తగ్గట్టుగా నాకు అక్క మహాదేవి అవార్డ్ వచ్చింది 2022లో. అలాగే ఆ పిరమిడ్ కూడా నాదే ఒక సంకల్పం అని చెప్పొచ్చు. హాస్పిటల్‌లో పిరమిడ్ కట్టి ఓపెనింగ్ చేశారు అని తెలిసింది. హాస్పిటల్‌లో మా బ్రదర్ వెంకటేష్ కాకబాళి వెంకటేష్ అని ఉంటారు. ఆహ్, మీరు ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు నాకు తెలీదు. సో, వాళ్ళు పిరమిడ్ ఓపెనింగ్ ఉందన్నప్పుడు నేను అనుకునేదాన్ని. మా హుబ్లీలో కూడా పిరమిడ్ వస్తే ఎంత బాగుంటుంది అని. సో, 2018లో పిరమిడ్ మా హుబ్లీకొచ్చింది. అది కూడా 80/80 కర్ణాటకలోనే సెకండ్ బిగ్గెస్ట్ పిరమిడ్ అని చెప్పొచ్చు. సో, ఇలా పత్రి సారు నా మీద చాలా దయ చూపుతూ వచ్చారు. సార్ ఏం చెప్పేవారంటే, నాకు ఒక్కటి చాలా బాగా నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. నీకు దుఃఖం కలుగుతూ ఉంది అంటే, నీకు జ్ఞానం తక్కువ. నీకు దుఃఖమే లేదంటే, నీవు జ్ఞానివి అని సార్ స్పీచ్‌లో చెప్పేవారు. సో, నేను దాన్ని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఏదైనా ఒక ప్రసంగం వస్తే, నాకు దుఃఖం వస్తుందా? నేను బాధపడుతున్నానా? నేను చెక్ చేసుకునేదాన్ని. సో, నాకు అలా అవుతుంది అంటే, నేనింకా నేర్చుకునేది ఇంకా ఉంది. నేనింకా సాధన చేయాలి అని నన్ను నేను చెక్ చేసుకుంటూ చాలా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను నేను. ఈరోజు హ్మ్. ఓకే. సో, అది నా ఫ్యామిలీ మ్యాటర్స్‌లో నాకు చాలా హెల్ప్ అయింది సార్ చెప్పిన ఆ విషయం. సారు మా ఇంటికొచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక విధంగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేవారు. ఒక్కసారి వచ్చినప్పుడు ఇడ్లీకి ఆహ్, ఓన్లీ ఇడ్లీ తినేవారు. ఒక్కసారి వచ్చినప్పుడు ఓన్లీ వడ తీసుకునేవారు. ఒకసారి స్నానం చేసి బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేవారు. ఒకసారి వితౌట్ స్నానం బ్రేక్‌ఫాస్ట్ చేసేవారు. సో, నేను సార్‌ని ఎందుకలా అని అడిగితే, సార్ చెప్పేవారు, "బ్రేక్ ద రొటీన్ అమ్మా. ఒకే రొటీన్‌గా ఏది ఉండకూడదు. మనం రొటీన్‌ని బ్రేక్ చేయాలి" అని అనేవారు. అది కూడా నేను మనసులో పెట్టుకొని, సో, ఆహ్, ఎప్పుడు అవకాశం వచ్చినా, నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ రానే రాదు. ఒక్క స్టెప్ కూడా నేను వేయలేదు. కానీ నా కొడుకు పెళ్ళిలో నేను సంగీతాన్ని ఇప్పుడు అందరూ చేస్తారు కదా! నేను నా హస్బెండ్ ఒక డాన్స్ పార్టిసిపేట్ చేయాలి అని అనుకున్నాను. బాగా ప్రాక్టీస్ చేశాను. ఆ డాన్స్ అద్భుతంగా సక్సెస్ అయింది. అలాగే ఇప్పుడు కూడా మన క్లోజ్ రిలేషన్‌లో సంగీత్‌లో మా డాన్స్ ఎవరన్నా అడిగితే మీరు చెయ్యాలి అంటే ఓకే అని నేను ప్రాక్టీస్ చేస్తాను. హాయిగా నేను డాన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే మన రొటీన్‌ని మనం బ్రేక్ చేయాలి. ఈ ఏజ్‌లో చేస్తే ఎవరేమనుకుంటారో నో. సార్ చెప్పారు మనం చెయ్యాలి. సో, అది కూడా నేను సార్ చెప్పిన మాటని ఫాలో చేస్తున్నాను. అలాగే సార్‌ది ఇంకొక సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. నాకు చాలా చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది. సో, ఈ సబ్జెక్ట్ గురించి నేను మెయిన్‌గా నాన్ వెజ్ తినేవాళ్ళు నా పిరమిడ్‌కొస్తే ఈ సబ్జెక్ట్ గురించి నేను చెప్తాను. అలాగే హస్బాండ్ అండ్ వైఫ్ క్లాషెస్ ఉన్నప్పుడు నేను ఈ సబ్జెక్ట్ వాళ్ళకి చెప్తాను. అందుకే అన్నిటికి మనమే కారణము. సో, ఎవరిని మనం ద్వేషించకూడదు. సో, ఫర్‌గివ్‌నెస్ గురించి వాళ్ళకి చెప్తాను. ఇది ఎంత వర్కౌట్ అవుతూ ఉందంటే, చాలా ఫ్యామిలీస్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఒక లాయర్ గురించి నేనిక్కడ చెప్పాలి. అంటే, సార్ చెప్పిన సిద్ధాంతం ఎంత బాగా వర్కౌట్ అవుతుందంటే, ఒక సివిల్ జడ్జ్ ఉన్నారు ధార్వాడ్‌లో. అతనికి ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ అయింది. సెకండ్ మ్యారేజ్ అది కూడా కొంచెం క్లాషెస్ వస్తూ ఉంటాయి ఫ్యామిలీలో. అతను చానా డిప్రెస్ అయి నా దగ్గరికొచ్చారు. మేడం ఇలా
ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అతనికి కర్మ సిద్ధాంతం గురించి చెప్పాను. ఫర్‌గివ్‌నెస్ గురించి చెప్పాను. అతనికి మెడిటేషన్ మీద ఎంత ఇంట్రెస్ట్ పెరిగి అన్నీ ఆహ్, పీఎంసీలో వచ్చే ఆన్‌లైన్ క్లాసెస్ అన్నీ బాగా వినేవారు. బాగా సాధన చేసేవారు. అతనికి ధార్వాడ్ నుంచి చిక్మంగళూరు ఫ్యామిలీ కోర్ట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఫ్యామిలీ కోర్ట్ అంటే అక్కడ ఓన్లీ డైవర్స్ కేసులొస్తాయి. అక్కడ వచ్చే డైవర్స్ ఆహ్, కేసులకి అతను మెడిటేషన్ గురించి చెప్పి, కర్మ సిద్ధాంతం గురించి చెప్పి, ఆ డైవర్స్ ఫర్‌గివ్‌నెస్ గురించి చెప్పి, ఎన్నో ఫ్యామిలీస్‌ని డైవోర్స్ తీసుకోకుండా తను ఆపగలిగాడు. చూడండి. సార్ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకోవచ్చు. ఇలా ఎంతమందికో ఈ సార్ చెప్పిన సిద్ధాంతాలు మనకు వర్కౌట్ అవుతున్నాయి. చాలా హెల్ప్ చేస్తున్నాయి. అలాగే కోవిడ్ టైంలో ఆన్‌లైన్ క్లాసెస్ బాగా ఆహ్, ఫేమస్ అయ్యాయి. సో, కోవిడ్ స్టార్ట్ అయిన కొత్తలో ప్రేమ్‌నాథ్ సారు కొంతమంది గ్రూప్‌తో నైట్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. అక్కడ కాకవాడ వెంకటేష్ సార్ సిసారో విజ్డమ్ రోజు సిసారో మాస్టర్ ఛానెలింగ్ అయ్యేది. పత్రి సారు అతనితో ఇంటరాక్ట్ అయ్యి అన్నీ ఇదంతా యాస్ట్రల్‌గా జరిగేది. గ్రూప్ మెడిటేషన్‌లో ఎన్నో పోర్టల్స్ ఈ ఎర్త్ మీద ఎన్నో పోర్టల్స్‌ని ఓపెన్ చేసి, ఎన్నో యాస్ట్రల్ వర్క్ చేశారు. ఈ నాన్ వెజ్ తగ్గిపోవాలని, అలా ఎన్నెన్నో వర్క్ చేశారు. అప్పుడు పత్రి సార్ ఒక మాట అన్నారు. "మీరు నా వర్క్ చేస్తున్నారు. నేను మీ ఫ్యామిలీని చూసుకుంటాను. మీరు హాయిగా ఉండండి. డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యామిలీ" అని చెప్పారు. అలాగే ఆ కోవిడ్ టైంలో కంటిన్యూయస్‌గా ఆ ఒక ఆస్ట్రల్ వర్క్‌లో మనం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, ఇక్కడ మన ఫ్యామిలీ కంప్లీట్‌గా సేఫ్‌గా, హ్యాపీగా ఉండడం జరిగింది. సార్ చెప్పినట్టే చేసి మనకు చూపించారు. ఇక సార్ చెప్పిన 3 మాటలు, 3 సిద్ధాంతాలనే చెప్పొచ్చు. నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్, నో ఇంటర్ఫియరెన్స్. సో, ఎప్పుడు నేను ఈ మాటలని నా మనసులోనే చెప్తూ ఉంటాను. అందుకని ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ మాటలుండవు. ఎందుకంటే ఏదైనా మాట్లాడాలంటే మన ధ్యానం గురించి మాట్లాడాలి. మన కాన్సెప్ట్స్ గురించి మాట్లాడాలి. కొందరికి అది ఇష్టమవుతుంది. కొందరికి అది ఇష్టం కాదు. సో, అక్కడ సైలెన్స్ ఎక్కువైపోతుంది. కానీ నేను సార్ చెప్పిన ఆ మాటల్ని పాటిస్తూ వచ్చాను. ఇంకా సార్ చెప్పిన ఆ ఒక ప్రచారానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మా హుబ్లీలో స్కూల్స్‌కి వెళ్తున్నాను. ఆర్గనైజేషన్స్‌కి వెళ్తున్నాను. ఎవరు పిలిచినా, ఒక్కరు పిలిచినా నేను ఇంట్రెస్ట్‌గా వెళ్లి వాళ్ళకి ధ్యానం నేర్పిస్తున్నాను. ఎందుకంటే సార్ చెప్పారు. సార్ ఒక అనుభవంలో మేము విన్నాము. ఒక్కరి కోసం సార్ 100 కిలోమీటర్స్ దూరం వెళ్లి ధ్యానం నేర్పించి వచ్చారు. సో, అంత ఆహ్, కష్టపడి అంటే ఒక్కరి నుంచి సార్ స్టార్ట్ చేసి ఇప్పుడు 40 ఇయర్స్‌లో కోట్లాది మందికి ఇప్పుడు ధ్యానానికొచ్చారు. సో, అది నేను గుర్తు చేసుకొని ఒక్కరు ఫోను చేసినా, ఒక్కరు మెడిటేషన్‌కి నాకు కావాలి అని అడిగినా, అదే ఇంట్రెస్ట్‌తో నేను వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ ఉన్నాను. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి జ్ఞానం ఉండదు. సో, నేను వాళ్ళకు కౌన్సెలింగ్ చేస్తూ వచ్చాను. ప్రతి క్షణం ఎవరైనా పెద్ద పెద్ద గురువుల పక్కన గెస్ట్‌గా పిలిచినప్పుడు నేను ఫస్ట్ సార్‌కి థాంక్స్ చెప్పుకుంటాను. నేను ఈ ప్లేస్‌లో కూర్చోవడానికి కారణం మీరు. మీ ధ్యానం
లేకుంటే ఈ ధ్యాన ప్రచారానికి నేను రాకుంటే నేను కేవలం హౌస్ వైఫ్‌గా మిగిలిపోయేదాన్ని. సో, నా ఒక సక్సెస్‌కి, నా ఒక జర్నీకి కారణం మీరే. సో, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ సార్ అంటే ఆ కృతజ్ఞత భావన నాలో ఉంది. సో, ధ్యానం నేర్పుతూ, నేర్పుతూ నా జ్ఞానం పెరుగుతూ ఉంది. ఇంకొక విషయం చెప్పాలంటే, స్టార్టింగ్‌లో ధ్యానం ఎలా చెప్పాలి? నాకర్థమయ్యేది కాదు. కానీ నేను మనసులో ఒకటనుకున్నాను. నేను నా అనారోగ్య కారణంగా ధ్యానానికొచ్చాను. సో, నేను ధ్యానానికి ఎవరన్నా ధ్యానం చేస్తే మీ ఆరోగ్యం బావుంటుంది. మీ మెంటల్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మెంటలీ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మీ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అన్నీ సాల్వ్ అవుతాయి అని చెప్పేదాన్ని. కొందరు సీనియర్ మాస్టర్స్ చెప్పేవారు. హెల్త్ కోసం ధ్యానం కాదు. మనశ్శాంతి కోసం ధ్యానం కాదు. కేవలం బ్రహ్మ జ్ఞానం కోసం ధ్యానం అని. కానీ నాకది కన్విన్స్ కాలేదు. ఎందుకంటే నేను బ్రహ్మ జ్ఞానం కోసం ధ్యానానికి రాలేదు. నా హెల్త్ కోసమే నేను ధ్యానానికొచ్చాను. తర్వాత ధ్యానం చేస్తూ చేస్తూ నాలో ఒక జ్ఞానం కావాలి అనే ఒక భావన ఉదయించింది. సో, అందరూ అలాగే ఉంటారు. అందుకని నేను పిరమిడ్‌లో ఎవరు ఏమనుకున్నా వచ్చే వాళ్ళకి ఇదే చెప్పాను నేను. సో, మీరు ధ్యానం చేస్తే మీ రోగాలకు, మీ ప్రాబ్లమ్స్‌కి కారణం ఏమిటి? రూట్ కాజ్ ఏది? దాన్ని మీరు సరి చేసుకోండి. అప్పుడు మీకు ఆరోగ్యం బావుంటుంది. మీ మనస్సుకు నెమ్మదిగా ఉంటుంది. మీ రిలేషన్‌షిప్ అంతా బాగుంటుంది అని వాళ్ళకి కర్మ సిద్ధాంతం గురించి చెప్పాను. ఫర్‌గివ్‌నెస్ గురించి చెప్తాను. యాక్సెప్టెన్స్ గురించి చెప్తాను. సెల్ఫ్ లవ్ గురించి చెప్తాను. ఇవన్నీ మన సార్ చెప్పిన కాన్సెప్ట్సే. ఇవన్నీ చెప్తూ, చెప్తూ, చెప్తూ వీటిని కూడా నేను నా లైఫ్‌లో చాలా ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఇప్పుడు నా మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది అంటే, కేవల ధ్యానానికి కూర్చున్నప్పుడు మాత్రమే కాకుండా, హోల్ డే నేను థాట్‌లెస్ స్టేట్‌లో ఉంటాను. ఏది మనసులో ఉండదు. పని చేయాలి, పని చేయాలి. ఏదన్నా క్లాస్‌కు ప్రిపేర్ అవ్వాలా, ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఉంటాను. ఇది సాధ్యమైంది కేవల ఆ ధ్యాన సాధన నుంచే. పత్రి సారు ఇచ్చిన ఆ సిద్ధాంతాలు, ఆ కాన్సెప్ట్స్‌ని ఫాలో చేస్తూ, చేస్తూ, చేస్తూ ఎంతో ఎదగడానికి నాకు ఇవన్నీ సహాయం చేశాయి. సో, ఒకే మాట సార్ చెప్పిన ఒక్క మాట. ఇది నీవు ఒక్క అడుగు ముందేస్తే నేను 99 అడుగులు నేను నీకు సహాయం చేస్తాను. అది ఒక్కటి నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను. అది చాలా నిజం కూడా నా లైఫ్‌లో జరిగింది. ఒక్క స్టెప్ నేను ముందు వెళ్తున్నాను. సార్ ఎంతో సహాయం చేస్తున్నారు. నాకు ఎంతో ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్నారు అని చెప్పడానికి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. సో, చెప్పాలంటే ఇంకా ఆహ్, ఎంతో ఉంది. కానీ సమయం 7 అయిపోయింది. ఓకే మేడం. థాంక్ యూ. ఇంకొక్కసారి కోటి కోటి ధన్యవాదాలు అవకాశం మేడం, ఇచ్చినందుకు. మేడం ప్లీజ్ సారీ ఎక్స్‌క్యూజ్ మీ. ప్లీజ్ కంటిన్యూ చేయండి ఒక 10 మినిట్స్. నెక్స్ట్ మాస్టరు కాస్త లేట్‌గా వస్తున్నారు చెప్పండి. ఓకే. ఓకే మేడం. షూటింగ్‌లో ఉన్నారు. సరే. అందుకని. మనకి 10, 15 మినిట్స్ దాకా మీ టైమ్. నో ప్రాబ్లమ్. ప్లీజ్. ఓకే మేడం. ఓకే మేడం. ఆ! సో, ఆహ్, కోవిడ్ టైమ్‌లో నేను చెప్పాను కదా! ప్రేమ్‌నాథ్ సార్‌తో నైట్ మనమంతా గ్రూప్ మెడిటేషన్‌లో జాయిన్ అయ్యాము. ఆ గ్రూప్ మెడిటేషన్ ఎనర్జీ నుంచి క్లాసెస్ తీసుకోవడానికి ఎంతో ఎనర్జీ పెరిగింది. అప్పుడు మేము కూడా ఆన్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాము. కన్నడలో, తెలుగులో చెప్పడం జరిగింది. అలాగే హిందీలో కూడా నేను ట్రై చేశాను కొన్ని క్లాసెస్ చెప్పాను. సో, సార్ చెప్పారు కదా! సాహసం చేయరా డింబక అని.
అలాగే నాకు నచ్చిన విధంగా నేను సాహసం చేసుకుంటూ వెళ్ళాను. సాహసం అంటే ఇంక పైనుంచి ఎగరడము ఆహ్, అలా సర్కస్సులు చేయడం కాదు. మనకు ఏది ఆహ్, కొత్త సాహసం అనిపిస్తుందో దాంట్లో ఎంగేజ్ అవ్వడం అని నేను అనుకున్నాను. సో, హిందీలో కూడా నేను క్లాసెస్ చేశాను. అలాగే ఒక 2 ఇంగ్లీష్‌లో కూడా నేను క్లాసెస్ తీసుకున్నాను. ఇక అదే సమయంలో సరోజ గొల్లాపల్లి మేడం గారు సీతాయనం జరుగుతూ ఉండింది. మాకు చాలా బాగా నచ్చింది సీతాయనం. రోజూ చూసేవాళ్ళము. కానీ మా సిస్టర్ ఉమారాణి మేడం తనకొక ఐడియా వచ్చింది. ఎందుకు కన్నడలో మనం సీతాయనం చెప్పకూడదు అని. కానీ అప్పట్లో మాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. అయ్యో! సీతాయనం చెప్పాలంటే అది ఆహ్, చిన్న విషయం కాదు. ఎంతో ఎనర్జీ కావాలి మనకు. ఒక వి మా ఒక పని చేద్దాము. సార్‌నే అడుగుదాము. సార్ మేము ఇలా చేయాలనుకున్నాము. మీరు ఓకే అంటే మేము చేసుకుంటాము అని. సార్‌కి ఫోన్ చేశాము. సార్‌కి ఈ విషయం చెప్పాం. సార్ సీతాయనం కన్నడలో చేయాలని మాకనిపిస్తూ ఉంది అంటే, చెయ్యాలమ్మా అన్నీ చేయాలి. సీతాయనం చేయండి, యశోధర చేయండి. మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి అని పర్మిషన్ ఇచ్చారు సారు. ఇంకా ఆ రోజు ఎంత హ్యాపీ అంటే ఆహ్, ఇప్పుడు కూడా ఆ సీతాయనము ఎపిసోడ్స్ చేస్తూ ఉంటే అంత ఎనర్జీ ఫీల్ అవుతున్నాం మేము. అంత బాగా మేడందే మేము ట్రాన్స్‌లేట్ చేసుకున్నాము. ట్రాన్స్‌లేట్ చేసుకొని మా సిస్టర్ ఒక 8 ఎపిసోడ్స్, నేను ఒక 8 ఎపిసోడ్స్ చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పటిదాకా ఒక 4, 5 సార్లయినా ఆ సీతాయనం కన్నడలో మేము ఆన్‌లైన్‌లో క్లాసెస్ ఇచ్చాము. అది చాలా అద్భుతమైన అనుభవం. అలాగే, అలాగే పరీక్షలు కూడా మనకు అలాగే వస్తూ ఉంటాయి. ఈ ఏ ఒక్క ఈ ధ్యాన మార్గంలో వచ్చిన తర్వాత కూడా కోవిడ్ టైంలో అత్తగారు వెళ్ళిపోయారు. అలాగే నా హస్బెండ్‌కు చాలా సీరియస్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ చేశాము. కానీ లక్కీలీ సార్ దయతో తొందరగానే ఆహ్, కంప్లీట్‌గా రికవర్ అయ్యి ఇంటికొచ్చేసారు. అప్పుడు 14 డేస్ క్వారంటైన్ ఉంటుంది కదా! ఆ 14 డేస్‌లో పని లేదు. కూర్చొని ఏం చేయాలి? ఇంకా సీతాయనానికి రెడీ చేసుకోవాలని అన్ని ఎపిసోడ్స్ ట్రాన్స్‌లేట్ చేసుకోవడం జరిగింది. అంటే చూడండి బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ అని అంటారు. సో, అంతా మన మంచికే అంటారు. అప్పుడు ఆ ఒక టైం దొరికినందుకు అవన్నీ ఎపిసోడ్స్ బాగా ట్రాన్స్‌లేట్ చేసుకొని తర్వాత ఇంకా క్లాసెస్ చెప్పడం జరిగింది. సో, లాస్ట్ ఇయర్ కూడా నా హస్బెండ్‌కు న్యూమోనియా వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కానీ నేను ఒక్కటే అనుకునేదాన్ని. ఏది జరిగినా సార్ మమ్మల్ని చూసుకుంటారు. సో, అలాగే 10 డేస్ హాస్పిటలైజ్ అయినా నేను మళ్ళీ మా హస్బెండ్ రికవర్ అయ్యి ఇంటికొచ్చాము. ఒక కొత్త ఇల్లు కట్టేటప్పుడు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆహ్, పని వాళ్ళ ప్రాబ్లమ్సు, వర్కర్స్ ప్రాబ్లమ్స్ చాలా స్లో డౌన్ అయిపోయింది. అప్పుడు కూడా నేను సార్‌తో చెప్పుకునేదాన్ని. మీరున్నారు అంతా సవ్యంగా జరుగుతుంది అని. సో, అలాగే న్యూ హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకున్నాము. ఇంటికి ఒక బ్రహ్మస్థానంలో పిరమిడ్ కట్టుకున్నాము. ఇప్పుడు అంద ఆహ్, కొత్త కొత్త మాస్టర్స్ కూడా ఇక్కడ హుబ్లీకొచ్చి క్లాసెస్ చేస్తున్నారు. ఎన్నో అవకాశాలు పత్రి సార్ నాకిస్తున్నారు. సో, తటవర్తి రాఘవరావు సార్ వచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ వచ్చారు. నేను కొత్త ఇంటికొచ్చిన తర్వాత. ఆయన క్లాస్‌కు నేను ట్రాన్స్‌లేట్ చేశాను. సార్‌కు నా ట్రాన్స్‌లేషన్ ఇష్టమై ఆహ్, భీమావరంలో ఫస్ట్ టైమ్ కన్నడ వాళ్ళకని ఒక వర్క్‌షాప్ పెట్టుకున్నారు. 3 డేస్ నేనే ట్రాన్స్‌లేట్ చేశాను సార్ కాన్సెప్ట్స్‌కి. సో, మేడం కూడా ఇక్కడికొచ్చారు ఫస్ట్ టైమ్ హుబ్లీకి. మేడంకు నేను ట్రాన్స్‌లేట్ చేశాను. అలాగే మేడంతో నేను హొసపేటు, చిత్రదుర్గ, తర్వాత గదగ్, బెల్గాం డిస్ట్రిక్ట్ అంతా మేడంతో ట్రాన్స్‌లేషన్ కోసం నేను వెళ్ళాను. సో, ఏ అవకాశం వచ్చినా నేనిప్పుడు
అది సార్ ఇచ్చిన అవకాశం అని అనుకొని ఏది కూడా నేను వద్దు అని చెప్పను. సో, ఇది నాకు ముందుకు వెళ్ళడానికి ఒక్కొక్క స్టెప్ అని నేను అర్థం చేసుకున్నాను. అలాగే వచ్చిన అవకాశాలన్నీ నేను ఉపయోగించుకుంటున్నాను. కొద్ది కొద్దిగా నేను ఎదుగుతున్నానని నాకే అనిపిస్తూ ఉంది. సో, మొన్న గురు పూర్ణిమ ఎవ్రీ పౌర్ణమి రోజు 3 అవర్స్ మెడిటేషన్ ఉంటుంది. తర్వాత సత్సంగం, తర్వాత ప్రసాదం ఉంటుంది. మొన్న గురు పూర్ణిమ రోజు ఆహ్, 300 మెంబర్స్ వచ్చారు. ఇది హైయెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఈ 8 ఇయర్స్‌లో. సో, ఇంకొకటి చెప్పాలి సారీ. ఆహ్, బెంగుళూరులో బుద్ధ పూర్ణిమ జరుగుతుంది. 2004 నుంచి ఫస్ట్ టైమ్ 2024లో మన హుబ్లీలో బుద్ధ పూర్ణిమ జరగాలని సార్‌ది మెసేజ్ వచ్చింది. చాలా అద్భుతంగా బెంగుళూరులో కూడా జరిగింది. హుబ్లీలో కూడా బుద్ధ పూర్ణిమ జరిగింది. సో, ఇది సార్ ఇచ్చిన ఒక గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను. సో, ఇలాగే ఆహ్, నా లైఫ్‌లో సార్ ఎంతో సక్సెస్ తీసుకొచ్చారు. సార్‌కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక ర్యాలీ కూడా చేశాము. అది కూడా అద్భుతంగా జరిగింది. సో, ఏది చేసినా చాలా అద్భుతంగా సార్ ఒక బ్లెస్సింగ్స్‌తో చాలా అద్భుతంగా సక్సెస్‌ఫుల్‌గా జరుగుతున్నాయి. సో, నా లాస్ట్ బ్రెత్ వరకు సార్ ఒక సంకల్పం కోసం నేను పని చేయాలని నేను అనుకుంటున్నాను. అలాగే చేస్తున్నాను. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మేడం. పావని గారు. ప్లీజ్. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా సార్ మనకు అందించిన జ్ఞానం అంతా ఇంత కాదు మేడం. నిజంగా మన గురువు మనకు దొరకటం చాలా మన అదృష్టం మేడం. ఏంటంటే గురువు అంటే ఒక ఇది ఉంటదనమాట. వాళ్ళకొక డ్రెస్ కోడ్ ఉండడం అని, వాళ్ళని చూడాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా ఎంతో కొంత మనీ పే చేయటం అని అలాగా చాలా రకాలుంటాయి. కానీ మన సార్, మన గురువు మనకేంటంటే మనలో మనతో ఒక ఫ్రెండ్ లాగా మనతో ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్నారు మేడం. నిజంగా మీరన్నట్టు ఒక అడుగు ధైర్యం చేసి మనం ముందుకేస్తే 99 అడుగులు సార్ మనతో వేయిస్తున్నారు. నిజంగా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మంచి నాలెడ్జ్ అందించారు మేడం. సూపర్ మేడం. అలాగే మీ సేవలు, మీరు చేసే ప్రచారం అవి కూడా చాలా బాగున్నాయి మేడం. నిజంగా పత్రి సారు అందించిన జ్ఞానాన్ని అందుకోవటం అంటే అది ఆషామాషీ కాదు మేడం. ఆయన దారిలో నడవటం అంటే నిజంగా చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. యాహ్! థాంక్ యూ. యెస్. థ్యాంక్ యూ మేడం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థాంక్ ఏంటంటే నిజంగానే పావని గారు ఇప్పుడు అన్నట్లుగా గురువు గారి నుంచి స్వీకరించి మనం సైలెంట్‌గా ఉండకుండా అందరికీ అందివ్వడం అనేది. దట్ టూ మీరు ఇంగ్లీష్‌లో, హిందీలో ట్రైల్ చేశారు చూడండి. సూపర్ మేడం. నిజంగా హ్యాపీ. యూ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే హ్యాపీ. అంటే ఆఫ్టర్ మెడిటేషన్ ఇప్పుడు సార్ దగ్గరికొచ్చాకే మనం కొంచెం ప్రయోగాలు చేయటం, డేర్‌గా డెసిషన్స్ తీసుకోవటం అనేది స్టార్ట్ అయింది నాకు తెలిసి. ఒక నార్మల్ పర్సన్స్‌ని ఇంత డేర్‌గా అందులో దట్ టూ ఉమెన్‌ని ఇలా బయటకి తీసుకురావటం అనేది సార్ వల్లనే సాధ్యమైంది. అదైతే అవును. మటుకు కదా! యెస్. ఓకే. థాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు అయ్యో! థాంక్ యూ సో మచ్ మేడం. యెస్. ఒప్పుకున్నందుకు కాదు మేడం. ఇది మంచి అవకాశం మేడం. మనం షేర్ యాహ్! చేసుకోవడానికి సార్ గురించి ఎగ్జాక్ట్‌లీ. ఎంత ఎగ్జాక్ట్‌లీ. చెప్పినా తక్కువే మేడం. యాహ్! అంటే మేము తెలుగు ఎక్కువ మాట్లాడడము ఇంట్లో కన్నడానే. సో, యాహ్! అందుకే ఇంకా ఎన్నో విషయాలు ఇలా మర్చిపోతాయి చెప్పడానికి. యాక్చువల్‌గా లేదు. ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ అనేది ఆగదు. ఆహా! కంటిన్యూయస్‌గా ఉంటుంది. మేము మళ్ళీ, మళ్ళీ తప్పకుండా ఇన్వైట్ చేస్తాం మిమ్మల్ని. ఓకే ఇంకా మేడం. షేర్ చేసుకుందురు హ్యాపీగా. మరి ఓకే. ఇది కంప్లీట్ మ్యాన్ అన్న ఈ మ్యాన్ యొక్క మూవీ రాబోతుంది త్వరలో. సో, మన ముందుకు మనం 100 థియేటర్స్‌లో చూడబోతున్నాం. ఆగస్ట్ 31న
పత్రి మేడం గారి బర్త్‌డే సందర్భంగా ఆ రోజున టికెట్స్ సారీ రిలీజ్ అవ్వబోతుంది. మూవీని ఓహ్! 100 థియేటర్స్‌లో రిలీజ్ అవ్వబోతుంది మేడం. అండ్ అలాగే ఇప్పుడు 24న మనకి పత్రిజీ స్మృతి స్మరణోత్సవం జరగబోతుంది. ఆ రోజు అవును. టికెట్స్ లాంచింగ్ కూడా ఉంది. యెస్. కర్తాల్లో. సో, మీరంతా కూడా హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి. సో, కర్ణాటకలో కూడా సార్ యాక్చువల్‌గా మాట్లాడేసొచ్చారు. ఏ ఏ థియేటర్స్‌లో ఏంటి రిలీజ్ ఎక్కడ చేయాలని చెప్పేసి ప్లీజ్ అండి అందరికి కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఈ విషయాన్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. యెస్ మేడం. సో, అందరం ఓకే. కూడా థియేటర్‌లో మనం చూడబోతున్నాం మూవీని. ఒక 1 మినిట్‌లో నాకు చెప్పేసేయండి. పత్రి గారిని మీరు చాలా దగ్గరగా చూసారు. మీరిందాకన్నారు మీరు ఇంటికొస్తే ఆయనకి రకరకాలుగా మనం టిఫిన్స్ చేసి పెట్టడం, బ్రేక్ ద రొటీన్ అన్నారు అలాగని. మరి ఇంత దగ్గరగా చూసారు మీరు. సార్‌ని ఇంత దగ్గరగా చూసారు కదా! మరి మూవీలో మరి ఆల్రెడీ చూసారు కదా పత్రి గారిని. మరి మూవీలో ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు మూవీ ద్వారా? మూవీ అనేది మనకు చాలా ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తది. సో, అవును. మూవీ ద్వారా చాలా విషయాలు తెలియనివి కూడా మనకు తెలిసొస్తాయి కదా! అంటారు. హ్మ్. మరి ఇంకా ఇంత దగ్గరగా చూసిన మీరు మరి ఇంకా పత్రి గారిలో ఇంకేం ఎలా చూడాలని అనుకుంటున్నారు? ఇంకా హుహు. చూసేదుందా అని అనుకుంటున్నారా? అలాగా. ఆహా! నాకలా అనిపించడం లేదు మేడం. ఓకే. ఎందుకంటే ఆహ్, సార్ గురించి చాలా తెలిసిపోయింది. హ్మ్. నేను చెప్పాను కదా మేడం! ప్రేమ్‌నాథ్ సార్ మనము గ్రూప్ మెడిటేషన్ చేసేవాళ్ళమని. అక్కడ హ్మ్. సార్ మెసేజెస్ కంటిన్యూయస్‌గా వచ్చేవి మాకు. హ్మ్. హ్మ్. ఆ! సిసారో మాస్టర్‌తో సార్ మెసేజెస్ కూడా మనకు కంటిన్యూయస్‌గా ఉండేవి. సో, హ్మ్. సార్‌కి ఏదిష్టమో, సార్ లోపల ఏది ఉండేది, ఏం కావాలని సార్‌కి ఆహ్, ఆశయాలేమి, అన్నీ కూడా మాకు తెలిసిపోయాయప్పుడు. సో, ఇంకా ఏది తెలియాలని నేను అనుకోవడం లేదు మేడం. ఓకే. డన్. యెస్ మేడం. యెస్. థాంక్ ఓకే. యూ. థాంక్ యూ సో మచ్. ఓకే మేడం. ఓకే. హ్మ్. పావని గారు మాస్టర్ రెడీ. నెక్స్ట్ మాస్టర్ కూడా రెడీగా ఓకే. ఉన్నారు. మేడం గారిని ఇన్వైట్ చేసేయండి. ఓకే. మేడం హాయ్ మేడం జయవాహిని గారు. నమస్తే అండి. నమస్కారం అండి. థాంక్ యూ మేడం. ఈ ది హాయ్ కంప్లీట్ మేడం. మ్యాన్ గుడ్ అనే ఈవెనింగ్. కార్యక్రమానికి స్వాగతం మేడం. థాంక్ యూ సో మచ్. అక్క చెప్పండి. యాహ్! ప్లీజ్ ఆహ్, ఒక్కసేపు మేడం గారిని స్పాట్‌లైట్ చేస్తున్నాను. యాహ్! మేడం. వెల్కమ్ మేడం. మీకు ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి. డైలీ ఈవినింగ్ ఇలా సజ్జనులతో మేము ఈ సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. దట్ టూ పత్రి గారిలో అంటే జర్నీ చేసింది, ఆ అనుబంధం, ఆ అనుభవం వారితో ఉండేవి. ఇవన్నీ మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఒక్కొక్కరి ద్వారా. కానీ ఆయనలో హ్మ్. చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. అంటే ఆయన స్పీచెస్ ద్వారా ఆఫ్‌కోర్స్ మనం ఆయన స్పీచెస్ ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. బట్ ఆయనను చూసి చాలా విషయాలు నేర్చుకుంటాం. దట్ మీరు చెప్పారు కూడా. మీ ఇంటర్వ్యూ విన్నాం. చూసాం మేము టీఎంసీ ద్వారా. సో, ఛానెల్స్ ద్వారా. అక్కడ ఏంటంటే మీరన్నారు కదా! ఇంత బిజీ స్కెడ్యూల్. మీది నార్మల్ స్కెడ్యూల్ కాదు. మేము ఈ సతమతంలోనే ఇంత స్కెడ్యూల్ అంటాం. మీది టోటల్‌గా సెపరేట్. లైఫ్ అనేది సెపరేట్. కదా! అలాంటి బిజీ స్కెడ్యూల్‌లో కూడా ఈ ధ్యాన మార్గాన్ని మీరంటూ ఎంచుకొని పత్రి గారితో మీరు కూడా జర్నీ చేశారు. వెళ్లి కలిసి రావడం, ఆయనని చూడటం చాలా దగ్గరగా చూసారు. సో, మీరు చెప్పారక్కడ నేను దగ్గరగా చూసి ఆయనతో మాట్లాడాను అని చెప్పేసి. సో, అలా. మీరు ఆయన మాట్లాడినప్పుడు మీరు ఆయనని చూసి నేర్చుకున్న విషయాలు మేడం. ఏం నేర్చుకున్నారు? అంటే మీ లైఫ్‌లో ఆ నేర్చుకున్న విషయాలు ఎంతవరకు మీకు ఉపయోగపడ్డాయి? అంటే నేనెందుకు అడుగుతున్నానంటే ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ కాబట్టి మీది. ప్లస్ ఒక బిజీ స్కెడ్యూల్‌తో ఉన్నది. ఎంతమందిని మీరు కలుస్తారో, మేము జనరల్‌గా సొసైటీలో వెళ్లి కలవటం వేరు. మీరు సొసైటీలో అదర్స్‌తో మీరు కలిసి ఉండటం వేరు. మరి అలాంటప్పుడు ఈ జ్ఞానం, మీరు నేర్చుకున్న విషయాలు మీకెలా ఉపయోగపడ్డాయి? ఇంత లైఫ్‌ని లీడ్ చేయాలంటే అంత ఆషామాషీ కాదు. అంత ఈజీ కాదు కూడా. సో, అలాంటిది మీరెలా లీడ్ చేస్తున్నారు? అది చాలా ఇంపార్టెంట్. ఒక కంప్లీట్ మ్యాన్ దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు? ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మీ లైఫ్‌లో మీరు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నారు? అట్లా. యెస్ మేడం. ప్లీజ్ 'ది కంటిన్యూ. కంప్లీట్ మ్యాన్' బ్యూటిఫుల్ టైటిల్. థాంక్ నిజంగా యూ. పక్కా సూటబుల్ ఫర్ పత్రిజీ సార్.
యాహ్! ఎందుకంటే మనందరమే కూడా ఫుల్ కంప్లీట్ కాదండి యాక్చువల్‌గా. యాహ్! నిజమైన కంప్లీట్‌నెస్ ఎప్పుడొస్తుంది మనిషికి అంటే, మన తాలూకా ఆత్మ గురించి మనం ఫుల్‌గా తెలుసుకున్నప్పుడు, మనం ఎక్కడి నుంచి వచ్చామో అనేది తెలుసుకున్నప్పుడు మాత్రమే కంప్లీట్‌నెస్ వస్తది. దాని గురించి కూలంకషంగా అంటే చాలా సూక్ష్మంగా చెప్పేశారు మనందరికీ కూడా పత్రి సార్. నిజానికి మనం వేరే మార్గాల ద్వారా వెళ్ళినప్పుడు తెలుసుకోవచ్చు అప్పుడు కూడా. కానీ చాలా చాలా కష్టపడాలి దాన్ని. కానీ ఆయన చక్కగా అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా మనకిచ్చేశారు. అయితే ఇచ్చేసిన తర్వాత ఆయన ఏం చేశారు అంటే, ఆయన ఆచరించి చూపించారు ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడ మనకి ఆచరణ లేనిది వేస్ట్ కదండీ ఏదైనా కూడాను. కానీ ఆయనలో మనం చూస్తే ఆయన చెప్పిన ప్రతీది కూడా ఆయన ఆచరించి మనకి చూపిచ్చారు. అక్కడే మనం అందరం కూడా ఆయన పట్ల చాలా చాలా ఆకర్షితులమయ్యాం. ఇక ఆయన చెప్పందంటూ ఏముందండి అసలు ఫుల్లుగా అసలు మనం ఎందుకొచ్చాము? అసలు మన డిజైన్ ఏంటి? మన డిజైర్స్ ఎట్లా ఉంటాయి? అసలు ఎలా తీరుతాయి అవి? ఇవన్నీ తీర్చుకున్న తర్వాత మన అల్టిమేట్ గోల్ ఏంటి అసలు? అసలు ఒకటా చెప్పారు ఆయన రెండా అండి? ఒక సాక్షాత్తు నాకైతే ఒక శ్రీకృష్ణ పరమాత్మ ఎంత బావుంటదంటే లైఫు ఆయనది. మిగతా అందరి దేవుడితో పోల్చుకుంటే మనకి కృష్ణ పరమాత్మది చాలా బావుంటది. కంప్లీట్ మ్యాన్ ఆయన కూడా. అలాగే పత్రి సార్ కూడా మనకి ఈ లైఫ్‌ని ఎలా ఎంజాయ్ చేయొచ్చు చెప్పారు. ఈ లైఫ్‌లో మన డిజైర్స్‌ని మనం ఎలా తీర్చుకోవచ్చో చెప్పారు. అలాగే మళ్ళీ నెక్స్ట్ దీనికోసం మనం ఎలా ట్రై చేయొచ్చు కూడా చెప్పారాయన. ఇంకా ఎలాగా మీరేం నేర్చుకున్నారో అని మీరు అడుగుతున్నారు కదా! నిజంగా చెప్తున్నాను. ఆయన చూసాక నెగెటివ్ థాట్స్ అనేవి మన మీద ఉండకూడదు. ఎప్పుడూ పాజిటివ్‌నెస్‌తో ఒక మనిషి ఉండాలి. ఎందుకంటే విశ్వం మనం ఏదైతే అనుకుంటుందో అది మాత్రమే మనకిస్తది అనేది ఒకటి బాగా నేర్చుకున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బెస్ట్ లిజనర్‌గా ఉండాలి ప్రతి మనిషి కూడా. యాక్చువల్‌గా మనం ఏంటంటే ఇంకొకళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడుతూ ఉంటాం. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే అవతల వాళ్ళ తాలూకా జ్ఞానాన్ని మనం తెలుసుకోలేకపోతామండి. ఎందుకంటే ప్రతీదీ సోలే కదా! ప్రతీదీ సోల్‌గా ఉన్నప్పుడు ఒక్కొక్క సోల్ ఒక్కొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తది. ఒకే జన్మలో మనం ఈ ఒక్క సోల్ ద్వారా అన్ని జ్ఞానాలు మనం ఒకేసారి తెలుసుకోలేము. అందుకే మనకి సత్సంగం అనేది పెట్టారు పత్రి సార్. ఎంత చక్కగా అంటే ఇప్పుడే వచ్చిన ధ్యానంలో వచ్చిన వాళ్ళని కూడా "ఏ రావయ్యా నీ అనుభవం చెప్పు" అంటారు. ఎందుకు అంటే దాని ద్వారా మనం ఎంతో నాలెడ్జ్ నేర్చుకోవచ్చండి. అలాగా ఆయనేంటంటే, ఒకసారి నేను ఏదో ఆయన ఎవరినో అడిగారు ప్రశ్న. అడిగినప్పుడు తెలియక టక్కున నేను సమాధానం చెప్పబోయాను. "నిన్నడగలేదుగా నేను" అన్నారు. అంటే నేను యాక్చువల్‌గా బేసిక్‌గా బాగా వింటా. కానీ ఎందుకో అంటే మధ్య మధ్యలో ఇంకా ఆ గుణం నాలో ఉందనమాట. ఆ తర్వాత కంప్లీట్‌గా నాకు అది పోయిందండి టోటల్‌గా. ఒక మనిషి చెప్పినప్పుడు కంప్లీట్‌గా మనం వినాలి ఒక విషయాన్ని. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు దాని గురించి మనం ఆలోచించాలి. వాళ్ళు సపోజ్ మనల్ని అడిగితే, లేకుండా మనం జడ్జ్ చేయడం, లేకుండా వాళ్ళకి ఉచిత సలహాలివ్వడం కాకుండా, వాళ్ళు నిజంగా మనం అడిగినప్పుడు, మనం ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళకి చెప్పగలగాలి. అది ఎప్పుడు మనకి చెప్పగలుగుతాం అంత చక్కగా అంటే, అవతల మనిషిది పూర్తిగా విన్నప్పుడు మాత్రమే. సగం సగం వింటే మనకేమర్థం అవుతుంది? ఇది. అంతే కాకుండా ఇంక పత్రి సార్ చెప్పనిదంటూ ఏముంది మేడం అసలు. చెప్పాలంటే ప్రతి ఒక్కటి మనకి నేర్పించేసి, ఆయన చక్కగా మనల్ని చూస్తూ ఉంటారనుకోండి. ఆఫ్‌కోర్స్ మనతోటే ఉన్నారు పత్రి సారు. ఇలాగ ఆయన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అలాగే స్పిరిచ్యువాలిటీ అంటే నిజమైన స్పిరిచ్యువాలిటీ అంటే అసలు ఏంటి? ఎందుకంటే మనం కొంత బేసిక్స్‌లో ఉన్నంత వరకు కూడా మనకు మనమే గ్రేట్ అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన చెప్పిన స్పిరిచ్యువాలిటీని మనం అర్థం చేసుకున్నప్పుడు, ప్రతి సోలు మనకి గ్రేట్‌గా కనిపిస్తుంది. నిజంగా ప్రతి సోలు కూడా ఓకే. ఎందుకంటే ప్రతీదీ ఇక్కడ డిజైన్ చేసుకొని వచ్చిన వాళ్ళమే మనం. అప్పుడు మనకు గొప్పేముంది? మనం కూడా ఇంకొక జన్మలో ఇంకో రకంగా డిజైన్ చేసుకొని రావచ్చు. ఒకసారి రాజుగా చేసుకోవచ్చు, ఒకసారి పేదగా చేసుకోవచ్చు, ఒకసారి కూలివాడిగా రకరకాల డిజైన్స్. ఇదంతా ఒకటే. మనమందరం ఒకటే. కాకపోతే రకరకాల బట్టలు, రకరకాల డిజైన్స్ చేసుకొని వచ్చాము అని తెలుసుకున్నప్పుడు, మనకి ఏది కూడా పెద్ద గొప్పగా మనకేం అనిపించదు. ఇది అంతా కూడా ఒక ఆటగా కనిపిస్తది మనకి. నిజానికి. అవునా కాదా? ఇప్పుడు మనం ఒక డ్రామా వేస్తున్నాం అనుకోండి. మీరేమో ఇవాళ సీతగా వేయొచ్చు. రేపు శూర్పణఖగా వేయొచ్చు. తర్వాత ఇంకొక పాత్ర వేయొచ్చు. అబ్బా! నాకు ఇవి 2 బోర్ కొట్టేసాయి. మండోదరి చేస్తాను అనొచ్చు. అట్లాగే ఇది కూడా. అంటే ఆయన ఆధ్యాత్మికాన్ని మనకి చెప్తున్నాను కదా! ఇలాంటి గురువులు దొరకడం మనకి చాలా కష్టం అండి. ఎంతో సేవ చేస్తే కానీ అసలు ఒక గురువు మనకి దొరకరు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మనకి అసలు ఒక గురువు ఒక విషయాన్ని చెప్పరు. అటువంటిది ఆయన మనకు అన్నీ నేర్పించారు.
లైఫ్‌లో అసలు ఎలా ఉండాలి? ఒక మనిషితో ఎలా బిహేవ్ చేయాలి? అలాగే మన మన మనకుండే లక్ష్యాన్ని కూడా నెరవేర్చుకోమనే చెప్తారు పత్రి సార్. అంతేకాని నువ్వు వైరాగ్యంతో నువ్వు దానికోసమే కనుక అనరు. ఒకసారి నేను అడిగాను, "సార్ నాకు ఇలాగా నేను దీనిలో ఉండాలనుంది. ఇదేమన్నా తప్పా?" అంటే, "నో మేడమ్. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. యూ కెన్ ప్లే." ఎంత చక్కగా చెప్తారంటే మీరు ఏదైనా అడిగినా కూడా అది మనకి అనుభవం అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలకి మనం ఏదైనా చెప్పామనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఇదంతా రాంగ్ డెసిషన్ మనం తీసుకుంటామని నేను చెప్పట్లేదు మేడం ఇక్కడ. సపోజ్ చిన్న పిల్లలకి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తే వాడు వినడు. ఒకసారి వెళ్ళి అక్కడ పొయ్యి దగ్గరో ఎక్కడో చిన్న మంట దగ్గర చేయి పెట్టినప్పుడు వాడికి అర్థమవుద్ది. ఓహో! చురుక్కుమంది కాబట్టి. కానీ అంతవరకు చెప్పినప్పుడు అనిపిస్తదంటే వాడికి వీళ్ళు ఊరికే నన్ను వెళ్ళొద్దంటున్నారు. అక్కడ చాలా అట్రాక్షన్ ఉంది. ఎందుకు వీళ్ళు వెళ్ళొద్దంటున్నారు అని ఒక బాధ కలుగుతుంది. దాన్ని మనం అనుభవించినప్పుడు మనకు పక్కాగా అనుభవ జ్ఞానం వచ్చేస్తదనమాట. అందుకే ఆయన అనుభవమే జ్ఞానం అని చెప్తూ ఆ! జ్ఞానం ఇస్తూ మీరంతా సోల్స్ నాయనా. మీరందరూ ఇలా డిజైన్ చేసుకొని వచ్చారు. ఇక్కడి నుంచి మీరు ఇంకా అత్యున్నతమైన స్థితికి వెళ్ళాలి కాబట్టి మీరు ఇలా ఉండండి. ఇలా చెయ్యండి. అలాగని చెప్పి లైఫ్‌లో ప్రతి దాన్ని కూడా ఎంజాయ్ చేయండి. ఆ! ఆయన వైభోగం అంటారాయన. ప్రతి దాన్ని కూడా వైరాగ్యాన్ని ఆయన ఒప్పుకోరు. వైభోగం అని చెప్పారు. ఇంకా ఇటువంటి గురువు గురించి ఏం చెప్పినా కూడా అసలు తక్కువే నిజం చెప్పాలంటే. మొత్తం అంతా ఇచ్చేసారండి. మనకి ఏమి ఇవ్వాలో అంతా ఇచ్చేసారు. దాన్ని మనం ఫాలో అయితే మనం ధన్యులం. అయితే కొన్ని సార్లు ఏంటంటే మనం అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఫాలో అవుతున్నాం. బాగానే అవుతున్నాం. కానీ కొన్ని విషయాల్లో ఇంకా మనకి ఆ కంప్లీట్‌నెస్ లేదు కదా! ఆయన కంప్లీట్ మ్యాన్ కాబట్టి ఆయన అందుకే ఆ కంప్లీట్‌నెస్ ఉంది కాబట్టే ఆయన తొందరగా నిజంగా మనం అందరూ ఊహించని విధంగా ఆయన ఈ భౌతిక దేహాన్ని మనకు కనిపించకుండా ఆయన వెళ్లారు. ఇంకా ఇంకేంటి మేడం చెప్పండి. ఇంకేం చెప్పాలి? మేడం మీరు హ్మ్. ఇంకా అంటే మీరు లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేశారు కదా! నేర్చుకున్నారు మీరన్నారు ఆయనను చూసి. ఇంకేం ఆ! చేయాలి అని చెప్పేసి. మీరు ఇంప్లిమెంట్ చేసిన విషయాలు అంటే మనకు అదే సొసైటీలో ఇంప్లిమెంట్ ఇందాక చెప్పాను కదా మీకు. హ్మ్. ఒకళ్ళు హ్మ్. మాట్లాడుతున్నప్పుడు నేను ఇంప్లిమెంట్ చేసినవి అదొకటి. హ్మ్. తర్వాత ఇంకేంటంటే స్పిరిచువాలిటీ అంటే నేనేమనుకునేదాన్నంటే ఫస్ట్‌లో ధ్యానం అనేది అందరూ చేయకూడదు. ఇది మనం ఏంటంటే అవన్నీ అయిన తర్వాత లాస్ట్ ఇది అనుకునేదాన్ని నేను. కానీ పత్రి సార్ ఏమో లేదు. ఈ నిమిషం నుంచే స్టార్ట్ చేయి. ధ్యానం అనేది ఎందుకు అలా చెప్పారు ఆయన అంటే అది ఆల్రెడీ మనలో ఉంది. మనలో హ్మ్. ఉన్నదాన్ని మనం గమనించడమే కదా! అందుకని అదేమీ లేదు. నాకు అపోహ ఉండేది దాని గురించి. హ్మ్. అదేమీ లేదు. ఈ క్షణమే నువ్వు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు. దాని గురించి హ్మ్. ఒకటి. తర్వాత నేను చెప్పానుగా ఇందాక నాలో నెగెటివ్ థాట్స్ చాలా పోయాయండి. నెక్స్ట్ నా నా లైఫ్ మనం అంతా కూడా డిజైన్ చేసుకొని వచ్చాము అని తెలిసినప్పుడు ఇదంతా నాకు ఒక ఆటగానే అనిపిస్తూ ఉంటది. అంటే బాధపడతాం అలాగని హ్మ్. చెప్పి మీరు ఏదో మొత్తం అన్ని రాగద్వేషాలన్నీ జయించేసారంటే అబద్ధాలవన్నీ. కానీ హ్మ్. మళ్ళీ ఒక్కొక్కసారి హలో! చెప్పండి మేడం. యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. ఆ! ప్లీజ్ కంటిన్యూ. కానీ కానీ మళ్ళీ మనకేంటంటే ఆ గురువు చెప్పింది మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు మళ్ళీ ఒక ఇదొస్తది. ఒక ధైర్యం. ధైర్యంగా లైఫ్‌లో ఏ విషయాన్నైనా ఎదుర్కోవడం కూడా ఆయన దగ్గరే నేను నేర్చుకున్నాను. మనందరికీ హ్మ్. తెలుసు. ఆయన డబ్బు గురించి ఏ రోజుని కూడా ఆయన చేతిలో మనం ఒక్క రూపాయి చూసేవాళ్ళం కాదు. హ్మ్. కదా! ఎవరిమైనా అసలు మనం అలా ఉండగలమా అండి? ఏ మనిషి అయినా ఉండగలరా అట్లా? అది ఎంత గ్రేట్ విషయం అసలు. ఇప్పుడు అడుగు తీసి అడుగు పెడితే మనకు అమౌంట్ కావాలి గదా మేడం. ఇప్పుడు ఆ! ఆ! బయటికెళ్తే అమౌంట్‌తోనే సంబంధం. అవును. అమౌంట్‌తోనే మనకి ఎక్కువ అది కూడా ఒక రిలేషన్ అయిపోయింది మనకి. అవును. ఎక్కువ అవును. దాంతో కూడా బంధం ఏర్పడిపోయింది. అవును. ఉండాలని తెలుసు. అఫ్‌కోర్స్ మనకి అదొక ఎనర్జీ మన అవసరాలు తీర్చడం కోసం ఆ! మనకు ఉండాలని కావాలి. తెలుసు. కావాలి. బట్ కావాలి. దాంతో కూడా అటాచ్‌మెంట్ పెంచుకుంటున్నాం జూడండి. అది మెయిన్ ఆ! అక్కడ. ఆయన చెప్పిందేంటంటే, ఉన్నా హ్మ్. ఉండగలగాలి, లేకపోయినా ఆనందంలో ఉండగలగాలి. మీకర్థమైందా? ఆయన చెప్పిన ప్రతి దాంట్లోనే అదే. అదే. ఆ క్షణంలో ఉన్నా, లేకపోయినా కూడా నువ్వు ఆనందంలో ఉండగలగాలి. యెస్. ఎందుకంటే, ఎగ్జాక్ట్‌లీ. నీది స్వరూపమే ఆనంద స్వరూపం కాబట్టి, ఏది ఉన్నా, హ్మ్. లేకపోయినా ఆనందంలో నువ్వు ఉండగలగాలి. అది. యాహ్! అని నిజంగా. ఆ! కానీ గ్రేట్. చెప్పారు. మేడం మీరు కంటిన్యూ హ్మ్. చేస్తున్నారు కదా మెడిటేషను. ఎప్పుడు అంటే మీకు సమయం అంటూ కుదురుతుందా చేయడానికి? ఒక సమయం కూడా బ్యాలెన్స్ ఆయన ఎలా ఆయన చెప్పింది అది. చేస్తున్నారు లైఫ్‌ని? బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. మీరు
టూ మచ్ ప్రాపంచికంలో ఉంటారు. ఇక్కడ ధ్యాన మార్గంలో ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు. సో, ఆ బ్యాలెన్సింగ్. మరి ఇది బ్యాలెన్సింగ్ చేసినప్పుడే బ్యాలెన్సింగ్ వస్తది మేడం యాక్చువల్‌గా. టూ మచ్‌గా ఉన్నా కూడా మనకి ఇది ఆ! తెలిసినప్పుడే ఆ బ్యాలెన్స్ మనకు అర్థమవుతది. యాహ్! లేకపోతే మనకి బ్యాలెన్స్ రాదు. ఇది ఉండడం వల్లే నేను నిజంగా నేను ఒక 3 ఇయర్స్ అన్నమాట. పక్కాగా హ్మ్. పత్రి సార్‌ని బాగా ఫాలో అయ్యింది ఒక 3, 4 ఇయర్స్ కంప్లీట్‌గా నేను అప్పుడు నా యాక్టింగ్ అంతా నేను ఒక 3 ఇయర్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చాను నేను యాక్చువల్‌గా. ఎప్పుడంటే హ్మ్. 2011 నుంచి 14 వరకు నేనేం చేయలేదు మేడం యాక్చువల్‌గా. ఆ హ్మ్. టైంలో నాది చాలా చాలా సూపర్ పీరియడ్ అని నేను చెప్తాను అందరికీ కూడా. ఎందుకంటే అద్భుతమైన పుస్తకాలు చదివి నాకు పుస్తకాలు చదవడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమే. కానీ హ్మ్. పత్రి సార్ సజెస్ట్ చేసిన పుస్తకాలు చదివాను చాలా. అలాగే ఓషో గారి పుస్తకాలు చాలా చదివాను. అసలు యాహ్! కంప్లీట్ నాలెడ్జ్, కంప్లీట్ ఇది ఆ 3, 4 ఇయర్స్ ఒకలాంటి యూ టర్న్ అని చెప్పుకోవచ్చన్నమాట లైఫ్‌లో. ఎందుకంటే మనం ఎప్పుడు పత్రి సార్ చెప్పినట్టుగా పత్రి సార్ అనే కాదు కృష్ణుడైనా సరే మనకి చెప్పింది ఏంటి? యోగివి కా తర్వాత భోగివి అవ్వమని చెప్పారు. అవును. మీరు భోగి ఫస్ట్ అయిపోతే యోగి అవ్వరు ఎప్పటికి. ఫస్ట్ యోగి అయితే భోగంలో ఉన్నా కూడా నీకు అర్థమవుతది నీ స్థితి. ఓకే. హ్మ్. ఎంతవరకు హ్మ్. ఉండాలి? ఎంతవరకు ఉండకూడదు అనేది. అదంతా యాహ్! మనకి నేర్పించి వెళ్లారండి పత్రి సార్. నిజం. ఆ! ఇప్పుడు రియల్‌గా మనం ఎంజాయ్ చేస్తాం మేడం. ప్రతి ఒక్కరితో కలిసిపోగలం ఈజీగా. ఎంజాయ్ చేయగలం వాళ్ళతో. అంటే అవును. ఇంతకు ముందన్నా కాస్త వీళ్ళెవరబ్బా కొత్త వాళ్ళని దూరం పెట్టేవాళ్ళం కదా! ఇప్పుడు ఆ! అలా కాదు. కరెక్ట్. ఆ! కొత్త వాళ్ళు కొంచెం భయమే మనకు కలవాలా చేయాలా కొత్త వాళ్ళతో, స్ట్రేంజర్స్‌తో అట్లా ఆ! అంటే కొంచెం భయమే. బట్ ఆ భయాన్ని కూడా తోసుకొని మనం ముందుకెళ్ళి మనమే వెళ్లి కలవగలుగుతున్నాం. అంత ఈజీగా. ఏమంటారు మనసులో అవును. ఒక ఫీలింగ్ ఏం లేదు మేడం. వీళ్ళు కూడా ఒక అసలు సోలే కదా! వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది. మనది అంతే. మనదే. హ్మ్. ఇఫ్ అది నెక్స్ట్ వచ్చేసింది. నెక్స్ట్ యూనివర్సల్ లవ్ చెప్పారండి పత్రి సార్. ఒక ప్రాంతానికో, ఒక దేశానికో సంబంధించింది కాదు ఆయన చెప్పిన లవ్ కూడా. యూనివర్సల్ లవ్. యాహ్! మనం ప్రతి ఒక్కళ్ళని ప్రేమించగలం మనం. ఇప్పుడు ఒక చైనా వ్యక్తిని తీసుకొచ్చి అతనితో నువ్వు ప్రయాణం చెయ్యమంటే కూడా చేస్తాం మనం వెళ్లి జర్నీ కాస్త. అవును. మనకి నిజంగా. అంత ఆ! అంత బ్రాడ్ మైండెడ్‌గా మనల్ని తయారు చేశారు పత్రి సార్. ఎగ్జాక్ట్‌లీ. ఒక ఎగ్జాక్ట్‌లీ. దేవుడు ఆ! ఒక బ్రాడ్‌నెస్. ఇది పంపిస్తాను. యాహ్! ఎగ్జాక్ట్‌లీ మేడం. అవును. థాంక్ యూ సో మచ్. ఇంత బిజీ స్కెడ్యూల్‌లో ధన్యవాదాలు. గూడా మాకంటూ ఇంత టైమ్ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ మేడం. సూపర్బ్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీ అందరిని కలిసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీకే నేను థ్యాంక్ యూ చెప్తున్నా. మళ్ళీ కలుద్దాం ఒకరోజు. ఎగ్జాక్ట్. ఓకేనా? తప్పకుండా. తప్పకుండా. మళ్ళీ తప్పకుండా. మళ్ళీ కలుద్దాం అప్పుడప్పుడు. సరేనా? ష్యూర్‌గా మేడం. ఓకే. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థాంక్ యూ సో థ్యాంక్ మచ్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. వీక్షించారు కదా! హ్మ్. యాహ్! మేడం గారిని ఏదైనా అడగాలి, మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. ఒక 2 మినిట్స్ మేడం గారి టైం కూడా మనం కూడా ఎక్కువ ఓకే అండి. తీసుకోకుండా. సో ప్లీజ్. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా హ్మ్. చాలా అంటే చాలా చెప్పారు మేడం. ఆ! ఏంటంటే సినీ పరిశ్రమ అంటే ఇదే వేరనమాట. అంటే మామూలు ఈ మనం ఉండే ఈ ఏమంటారు? ఈ పరిసరాలు వేరు, ఆ పరిసరాలు వేరు. కానీ దానిలో హ్మ్. ఉంటూ కూడా మీరు ఈ ధ్యాన మార్గంలోకి రావటం, పత్రి సారు చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టటం, దాని ద్వారా మీరు ఇంత నేర్చుకోవటం అనేది నిజంగా చాలా గ్రేట్ మేడం. చాలా థ్యాంక్ బావుంది యూ. మేడం. థ్యాంక్ నిజంగా యూ. మీ అనుభవం చాలా బావుంది మేడం. థ్యాంక్ యూ ఓకే. మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ అండ్ యూ. థ్యాంక్ యూ. మాకందరికి కూడా ఇన్‌స్పిరేషన్‌గా. అయ్యో! లేదమ్మా. అందరికి అవును మేడం. ఇన్‌స్పిరేషనే. ప్రతి మనిషిలో ఒక క్వాలిటీ ఉంటదండి. ప్రతి మనిషి ఒక యూనిక్. అది కూడా ఆయన చెప్పారు మనకి. ప్రతి వాళ్ళు యూనికే. నిజంగా చెప్తున్నాను నేను. ఎవ్వరు ఇక్కడ తక్కువ కాదు. ఎవరు ఎక్కువ కూడా కాదు. ప్రతి మనిషిలో ఒక గుడ్ క్వాలిటీ ఉంటది. దాన్ని మనం తెలుసుకోగలిగినప్పుడు అద్భుతంగా మనం లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే మేడం. యాహ్! మ్యామ్. రియల్‌గా మేడం చాలా బాగా మేడం చెప్పారు. వాహిని నేను ఎన్ని మేడంకి నమస్తే అండి. యాహ్! నమస్కారం. అందరికీ మేడం. నమస్కారం. మేడం వీడియో ఆన్ ఆ! చేసుకోండి వీలైతే గనక. మేడం. పారిజాత గారు. ఆ! ఆన్ చేశాను మేడం. కనిపిస్తుందా మేడం? ఓకే. ఇప్పుడు కనిపిస్తుంది. మేడం వాహిని చెప్పండి. మేడంకి సిగ్నల్స్ ప్రాబ్లమ్. వాళ్ళు విలేజ్‌లో ఉంటారు. సో ఓకే. అందుకు. ఓకే.
లావణ్య గారు మీరు మాట్లాడండి. నమస్తే మ్యామ్. రియల్ గా నమస్తే చాలా అండి. బాగా చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాపంచిక జీవితంలో కూడా ఇది ఒక డిఫరెంట్ లైఫ్. మీరున్న దాంట్లో ఎంతో మంది వస్తుంటారు, వెళ్తారు, ఎన్నో ఉంటాయి. ఆ ప్రెజర్ లో కూడా మీరు అవును. చెప్పారు చూడండి, మనము ఆధ్యాత్మికతలో వచ్చాక అంటే ధ్యానంలోకి వచ్చాక ఆటోమేటిక్ ఇంకా సెట్ అవుతుందని. అందరూ బిజీ Yes. లైఫ్ లో ఉన్నాము, మేము ధ్యానం చేయలేము అంటారు, టైం లేదు అంటారు. కానీ ధ్యానం చేస్తేనే టైం పెరుగుతుందని. చాలా అంటే మనకు అవును. టైం అనేది ఈజీగా అంటే మనకు అంటే గంటలో అవ్వాల్సిన పని హాఫ్ అన్ అవర్ లో కావచ్చు, మన టైం ఇంకా ఏముంది మిగులుతుంది మేడం? ఈజీగా. అవును, ఒక క్యాబ్ లో వెళ్తున్నప్పుడు చేసుకోవచ్చు. నిజంగా నీకు ఉంటే మైండ్ లో ఒక క్యాబ్ లో వెళ్తున్నా 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ చేయొచ్చు కదా మనం. ఐడియల్ గా ఉండి ఏదో ఫ్యూచర్ పాస్ట్ గురించి ఆలోచించే ప్రెసెన్స్ లో ఉంటూ మనం Yes. మెడిటేషన్ లో ఉండి అలా ఇంప్లిమెంట్ చేసి మీరు చూపించారు చూడండి మేడం. ఇప్పుడు అంటే ఇంత బిజీ షెడ్యూల్ ఇంత ప్రశాంతంగా ఇంత హ్యాపీగా మీ అవును. ఫేస్ లో మూమెంట్ చూస్తున్నాను చూడండి, అది రియల్లీ గ్రేట్ మ్యామ్. చాలా ప్రతి Thank ఒక్కరు you. నేర్చుకోవాల్సిన విషయం ఇది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you all of you. Thank you. Thank you so much. Yeah. థ్యాంక్ యూ మేడం. పారిజాత గారు మాట్లాడండి. చెప్పండి. సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్లుంది మేడం గారికి. మేడం వీడియో ఆన్ చేసుకోకుండా పర్వాలేదు, మీరు మాట్లాడండి. మేడం వినిపిస్తుందా మేడం? చెప్పండి. ఓకే. వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. మేడం చాలా చక్కగా చెప్పారు. అసలు ఎంత చ- కాస్త టైంలోనే చాలా వివరంగా చెప్పారు మీరు. నిజంగా ఇంకొకటి ఏంటంటే మీ సీరియల్లో నేను చూసిన పాత్రలన్నీ మీవి నెగిటివ్నే, కానీ లైఫ్ లో అవును. ఎంత ఫాస్ట్ అనేది నేను ధ్యానమచంలో మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నాను. మేడం ఎప్పుడు చూడు సినిమా సీరియల్లో మాత్రం నెగిటివ్ ఉంటది, కానీ ఇక్కడ ఈ లైఫ్ లో వచ్చాక మాత్రం ఆమె లైఫ్ ఏంటి అనేది ఆటోమేటిక్ గా మనకి పాజిటివ్ అనేది ఎక్కడన్నా నెగిటివ్ చేసిన వాళ్ళని మనం చూడంగానే నెగిటివ్ కనిపిస్తుంటది అన్నట్టు. కానీ మిమ్మల్ని నేను ధ్యాన యాగంలో చూసాను, కర్తల్లో చూసప్పుడు అనుకున్నాను, మేడం ఇంత బిజీ లైఫ్ లో కూడా మేడం మనకి ధ్యానం చేస్తుంది, ఇలా టైం కేటాయించి ఇక్కడ కూడా వచ్చింది. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు, నాకే తెలుసు మేము ఇటువంటి దానికి ఎందుకు అటెండ్ కావాలి అనుకుంటారు చాలా మంది జనరల్ గా. కానీ మీరు అలా అనిపించలేదు నాకు. నిజంగా నేను మా ఫ్రెండ్స్ కి మా వాళ్ళకి చెప్పాను అన్నట్టు, చూడండి మేడం ఎప్పుడు కూడా సీరియల్లో చూస్తే నెగిటివ్ ఉంటది, కానీ పాజిటివ్ గా లైఫ్ లో ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంది. ఈ ధ్యానంలోకి వచ్చాక ఆమె ఏ పాత్ర తీసుకున్నా ఇది కూడా మనం మన పాత్రలు మాత్రమే నిజ జీవితంలో కూడా అనేది ఒక మనకు అర్థమైతది కదా మేడం. పత్రి సార్ దగ్గర ఉంటే మీరు సీరియల్ లో ఏ విధంగా పాత్ర యాక్షన్ చేస్తున్నారో మనం భూలోకంలో ఉండి కూడా ఇప్పుడు మన పాత్ర ఖాళీ ఒక పాత్ర యాక్షన్ చేస్తున్నాం అంతే, మళ్ళీ మన దగ్గరికి మనం వెళ్ళిపోతాం అనేది ఈ పత్రి సార్ దగ్గరికి వచ్చాక పత్రిజీ జ్ఞానం అందాకనే మనకు అర్థమైంది నిజానికి. లేదు అనుకుంటే అంతకుముందు మనం ఒక రకంగా చిన్న చిన్న వాటికి ఫీల్ అవ్వడం గానీ, లేదా మీ దాంట్లో మీ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు ఎక్కువగా ఏమనుకుంటారు, గర్వంగా ఫీల్ అవుతారు, మేమేంటి ఇక్కడ ధ్యానానికి రావాలా లేదా ఇంతమందిలో వచ్చేయాలా అన్నట్టుగా ఉంటారు. కానీ మీ లోపల నేను ఆ రోజు కూడా చూసాను. ఇవాళ మీరు చెప్పిన పాయింట్స్ కూడా చాలా ఎక్సలెంట్ మేడం. అసలు చాలా చాలా మీరు చాలా బాగా నేర్చుకున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇందు మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. యా సార్. మేడం వెంకట్ గారు మేడం ఉన్నారు. జయవాహిని గారు, మేడం చెప్పండి సార్. వెంకట్ని, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చాలా రోజుల తర్వాత. అవును. గట్టి పైన ఉన్నారు కదా, ఆ, ఇంకా అక్కడ నేను ఉన్నారు సార్. షూటింగ్ లో ఉన్నామండి. ఓకే. ఆ మేము షూటింగ్ లో ఉన్నాం ఇప్పుడు. అవునా? మీరే Very కాకుండా good. మేము కూడా షూట్ చేస్తున్నాం. ఓకే, సూపర్. మీరు వినే ఉంటారు పత్రికారి బయోగ్రఫీ డాక్యుమెంటరీ సిరీస్ తీస్తున్నామని, విన్నారా? కంప్లీట్. యా, ఇది ఈ కంప్లీట్ మ్యాన్ ఏమో ఈ పేరుతో జూమ్ సెషన్స్ చేస్తున్నాము. ఇందులో ఉన్న మీలాంటి వాళ్ళు చెప్పిన విషయాలన్నీ బేస్ చేసుకొని డాక్యుమెంటరీ సిరీస్ లాగా తీస్తున్నాం అనమాట. ఓకే, సూపర్. సో అది ఆల్రెడీ 90 నుంచి 99 వరకు ప్రస్తుతానికి తీస్తున్నామండి. అందుకే కర్నూలులో జగన్నాథ్ గట్ అని ఉంది, అక్కడ ఉన్నాను అవును, ప్రస్తుతానికి. జగన్నాథ్ గట్ ఇప్పుడు వెళ్ళండి. లైటింగ్ లేదు. అవునా? ఏదండి? వచ్చారా? వచ్చారు. సో అక్కడ షూటింగ్ చేస్తున్నాం అనమాట ప్రస్తుతానికి. అదండి. Very nice. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. ఓకే, కలుద్దాం అందరం. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. యా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒప్పుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదా, సో
మరి సమయం లేదన్నది సాకు మట్టుకే. మేడం గారిని చూస్తే మనకది తెలియాలి. ఎందుకంటే ఇంత జ్ఞానాన్ని వారు పొంది, మరి ఇంత బిజీ స్కెడ్యూల్‌లో వారు ఉంటూ వారి వారి ఏమంటారు ఆధ్వర్యంలో వారికి చేతనైనంతగా వారికి ఎలా సపోర్ట్ టైం ఇస్తుందో, ఆ ప్రకారంగానే వాళ్ళు సాధన చేస్తూ, మరి అలాగే అందరికి జ్ఞానాన్ని అందిస్తూ కూడా వస్తున్నారండి. మరి మనం కూడా ఏం చెయ్యాలో మనమే ఆలోచించుకుందాం. ఓకేనా? అందుకే ఇలాంటి సజ్జన సాంగత్యం చేయమన్నది అందుకే అండి పత్రి గారు. ఊరికే చెప్పలేదు సజ్జన సాంగత్యం చేయమని చెప్పి. మరి ఇలాంటి సజ్జన సాంగత్యాల ద్వారా ప్రతిరోజు ఈ మాస్టర్స్‌ని మనం కలవటం చాలా చాలా హ్యాపీగా, లక్కీ గూడా అనుకోవచ్చు. ఎంతెంతో జ్ఞానాన్ని మనం అందుకున్న వాళ్ళమవుతాం. అలాగే ఆదర్శంగా తీసుకొని మన జీవితంలో మనం కూడా ముందడుగు వేయటానికి ఈ జ్ఞానమంతా మనకు కూడా ఉపయోగపడుతుంది. అవును కదూ! థాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైమ్ మీరు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా, పత్రి ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకు ఈ కార్యక్రమం అక్కడ అందివ్వబడుతుంది. అక్కడ మీరంతా కూడా వీక్షించవచ్చు. ఓకే. అండ్ సార్ మాట్లాడతారా ఏదైనా? వెంకట్ సార్? లేదండి. లేదు. మీకే యాహ్! జయవాణి గారిదంతా అయిపోయాక చూపిద్దామని. యెస్. యెస్. లేదు మేడం అయిపోయింది. మీరు వెళ్ళొచ్చు. జస్ట్ మా వాళ్ళకేదో ఓకే. చూపిద్దామని అంతే. డన్. ఆ! సో, అక్కడ వీక్షించవచ్చండి. మరి ఛానెల్స్‌ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఇంకా ఉంటాం. అలాగే కామెంట్స్ రూపంలో మీరు మీ ఒపీనియన్స్‌ని తెలియచేయడం మరవద్దు. ఎందుకంటే మాకెంతో సపోర్ట్‌ని, హెల్ప్‌ని అలాగే ఎంతెంతో ప్రోత్సాహాన్ని మాకందించిన వారవుతారు కనుక. అండ్ అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఈ జ్ఞానం మనతో ఆగిపోకూడదు కాబట్టి. అందరికి అందించిన వాళ్ళం అవుతాము కూడా అలాగా కూడా షేర్ చేస్తే. అందుకే షేర్ చేయమంటున్నాను. అలాగే ఇంతవరకు ఎవరైతే మాకు సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని అందిస్తూ వస్తున్నారో వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంకొక చిన్న అనౌన్స్‌మెంట్. చిన్నది కాదండి. చాలా పెద్ద అనౌన్స్‌మెంటే. ఏంటంటే ఆగస్ట్ 15వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి ఆగస్ట్ 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు నిర్విరామంగా 24 గంటలక్కడ అఖండ ధ్యానం జరగబోతుంది. ఎక్కడంటే పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానెల్ అన్న వేదికగా. మరి అక్కడ అందరం కూడా మనమంతా కూడా కలవబోతున్నాం. కలవాలి కూడా. 1,00,00,000 మందితో ధ్యాన యజ్ఞం చేయబోతున్నాం. ధ్యానం చెయ్యాలని. అండ్ 48 దేశాలు అందులో పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. 3,000 మంది ఆధ్వర్యంలో ఆ ధ్యానం జరగబోతుంది. మీకు త్వరలోనే నేను ఈ డిస్క్రిప్షన్‌లో కంపల్సరీగా లింక్ ఇస్తానండి. అక్కడ అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరికి ఏ సందర్భంలో అంటే ఆ 24 గంటల్లో ఏ సమయం కుదురుతుందో మీకు ఆ సమయం అట్‌లీస్ట్ 1 అవర్ అయినా మీరంతా కూడా ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా. ఓకే. థాంక్ యూ సో మచ్. మరి రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. థాంక్ యూ. కృతజ్ఞతలు. ధన్యవాదాలు. యెస్. మీరందరూ ఎప్పుడు చూడలేదు గదా! అంటే ఇది ఇంకా పెద్దగా రెడీ అవుతోంది సెటప్. కొంచెం మిడ్ యెస్. నైట్ అంతా చేయబోతున్నాం. యాహ్! అది సార్ విషయం. పిరమిడ్ దగ్గరనా సార్ ఇది? పిరమిడ్ ముందు చేస్తున్నామండి. యెస్ అది సార్. విషయం. హ్మ్. వావ్! యాహ్! యాహ్! ఫ్రెండ్స్. అదే అండి విషయం. మూవీకి యాక్చువల్‌గా ఇప్పుడు సార్ ఏం చూపిస్తున్నారంటే, ఏదైతే 'పత్రిజీ' డాక్యుమెంటరీ ఫిల్మ్ మనం మూవీ తీస్తున్నామో, అందులో భాగంగానే ఒక షూటింగ్ ఇక్కడ జరుగుతుంది. ప్రెజెంట్ కర్నూల్‌లో జగన్నాథ గట్టు పైన. అవి మనకు విజువల్స్ చూయిస్తూ వస్తున్నారు. చూడొచ్చు మనం. అది. యెస్. యెస్ అండి. ఓకేనా? అది యాహ్! మళ్ళీ ఎప్పుడైనా షూటింగ్ ఉన్నప్పుడు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి వీడియోలోనే చూడగలుగుతారు. అది విషయం. ఇది. త్వరలో మూవీలో చూస్తాం సార్ ఇంకా. యాహ్! మూవీలో చూడడమే. యెస్. ఓకేనా? యెస్. యెస్. అందరికీ యెస్. థాంక్ యూ అండ్ బై బై. బాయ్ సార్. థాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.